మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించడంతో విజయోత్సవ ర్యాలీ తిలక్ స్టేడియం నుండి కాంట చౌరస్తా వరకు నిర్వహించారు. భగత్ సింగ్, కామ్రేడ్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్టు ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని హామీనిచ్చారు. నూతన బొగ్గు గనుల ఏర్పాటు, కార్మికులకు ఉన్న సమస్యలు యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని, కార్మికులకు సొంత ఇంటికల నెరవేరే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి నెరవేర్చే విధంగా అడుగులు వేస్తామని అన్నారు. పోరాటాల వల్ల ఈ బెల్లంపల్లి పట్టణంలో బొగ్గు గనుల కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. తర్వాత పోరాటాల ముద్దుబిడ్డ కామ్రేడ్ పోతుగంటి పోషెట్టి, బాంబులతో వసంతాలాడిన కామ్రేడ్ బాచెట్టి గంగారాం గారి నాయకత్వంలో ఇక్కడ దినదినం అభివృద్ధి చెందుతూ మన బెల్లంపల్లి బ్రాంచే కాకుండా సింగరేణి యావత్తులో మనకు ముక్త కంఠంతో కార్మిక వర్గం ఏఐటీయూసీ ద్వారానే హక్కులు సాధ్యమైతే అనే ఉద్దేశంతో మనల్ని గెలిపించినందుకు వారికి విప్లవ జయజయలు తెలియజేస్తూ ఈరోజు మన బెల్లంపల్లి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగినది. కాబట్టి సోదరులారా, ఆ రోజు మనం ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోను కార్మికులకు నూతన బొగ్గు గనులు రావాలని, సొంతింటి కళ నెరవేరాలని, మారు పేర్లు చేయాలని అనేకమైన డిమాండ్లు 48 డిమాండ్లతోటి మన మేనిఫెస్టోలు ఏదైతే మనం విడుదల చేసినామో అవన్నింటినీ తప్పకుండా అమలుపరుస్తూ కార్మికులకు అన్ని వేళల వెంటుండి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ